హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంటి అందాన్ని కాపాడుకోవడానికి ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాం కదా. ప్రతి వస్తువును చూసుకొని అలంకరించి ఇంటిని అందంగా తీర్చిదిద్దుతాం. ఇంట్లో పూజ గది నుండి వంటగది వరకు ప్రతిదీ శుభ్రంగా ఉంచుతాం కదా. కానీ రాగి ఇత్తడి వస్తువుల్ని శుభ్రం చేయడానికి కొంచెం భయపడుతూనే ఉంటాము. మనం ఎంత కష్టపడి శుభ్రం చేసినా వాటికి పట్టిన మురికి ఒక పట్టాన వదలదు, మళ్ళీ నల్లగానే మారిపోతుంటాయి. ఎటువంటి టెన్షన్ లేకుండా, కెమికల్స్ వాడకుండా, ఎక్కువసేపు రుద్దే పని లేకుండా ఈరోజు మనం ఒక మ్యాజిక్ లిక్విడ్ ని తయారు చేసుకుందాము. ఇక్కడైతే ఈ ఇత్తడి రాగి పూజ సామాగ్రిని చూడండి, చాలా నల్లగా పసుపు పచ్చలో కూడా ఉన్నాయి. మనం దీపారాధన చేసుకునేటప్పుడు నూనె అనేది కిందకి ఒలిగిపోతుంది కదా, అలాంటప్పుడు పచ్చమరకలు ఏర్పడుతుంటాయి. దేవుడి పూజ సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం కదా. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు మనం లిక్విడ్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక వెడల్పు మందపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ నీళ్ళ గిన్నె పెట్టుకొని 50 నుంచి 60 గ్రాముల వరకు చింతగింజలు లేని చింతపండు వేసుకోవాలి. తొలకలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. 2 బాగా పండిన నిమ్మకాయలు తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు గల్లుప్పు ఉంటుంది కదా, ఉప్పు వేసుకోవాలి. మీరు గల్లుప్పుకు బదులుగా నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఫోర్క్ తోటి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా ఈ 3 పదార్థాలు మరిగిన తర్వాత మనం పక్కనే ఉంచుకున్న రాగి ఇత్తడి వస్తువులను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, మరుగుతున్నప్పుడు పైన ఇలా వేసేస్తే చేతుల మీద నీళ్లు పడి బొబ్బలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఫోర్క్ తోటి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫోర్క్ తోటి ఇలా కలిపి ఇవి మునిగేంత వరకు మళ్ళీ ఒక గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మూత తీసుకొని మన దగ్గర ఏదైనా షాంపూ ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ వాడుతున్నాను. మీరు మీరా షాంపూలు కానీ హెయిర్ వాష్ చేసుకోవడానికి వాడుకుంటాం కదండి, ఆ షాంపూ ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఫోర్క్ తోటి ఈ వేడి నీళ్ళలో ఈ షాంపూ మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలపాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫోర్క్తో కానీ హ్యాండ్లర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, ఆ హ్యాండ్లర్ని ఒకటి పట్టుకొని చూపిస్తాను చూడండి, ఎంత షైనీగా కనిపిస్తుందో. అంతకుముందు చాలా నల్లగా కనిపించేవి, ఈ నలుపుదనం పోయి షైనీగా కనిపిస్తున్నాయి కదా. పైన షైనీగానే కనిపిస్తున్నాయి, మరి లోపల పరిస్థితి ఏంటని మీకు డౌట్ రావచ్చు. మీరేం కంగారు పడనక్కర్లేదండి. మనం నార్మల్గా గిన్నెల్ని ఎలా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటామో అలా ఒక్కసారి మనం గిన్నెలు తోముకునే డిష్ వాష్ లిక్విడ్ తోటి స్క్రబ్బర్ తోటి ఒక్క డ్రాప్ అలా వేసి క్లీన్ చేస్తే క్షణాల్లో తలతల మెరిసిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ వేడి మీద ఈ పాత్రలను అలాగే వదిలేద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఇంకా వేడిదనం అయితే తగ్గలేదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫోర్క్తో కానీ ఏదన్నా హ్యాండ్లర్తో కానీ ఒకసారి ఈ పూజ సామాగ్రిని కదుపుకుందాము. ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్లేట్లోకి వస్తువులన్నింటినీ తీసేసుకుందాము. మీకు డౌట్ రావచ్చు, ఈ వాటర్ మొత్తం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అని. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ తీసుకొని ఈ గోరువెచ్చని వాటర్ తోటి ఈ పాత్రలను క్లీన్ చేసుకోవాలండి. బాగా చల్లబడిపోతే మళ్ళీ నల్ల మచ్చలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా నార్మల్ స్క్రబ్బర్ తీసుకొని ఆ స్క్రబ్బర్ పైన మనం గిన్నెలు తోముకునే డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా సరే తీసుకోండి, మీరు వాడే లిక్విడే. దీనికి బదులుగా సర్ఫైని యూస్ చేయొచ్చు. 1 or 2 డ్రాప్స్ వేసుకొని ఈ పూజ సామాగ్రిని కానీ క్లీన్ చేసామంటే దీనికి ఉన్న మరకలు పోయి మళ్ళీ ఎప్పటిలాగే తలతల మెరమలా మెరిసిపోతాయి. పూజ సామాగ్రిని శుభ్రం చేసుకునేటప్పుడు కొత్త స్క్రబ్బర్లు వాడండి. మనం డైలీ గిన్నెలు కడిగే స్క్రబ్బర్లు అయితే దయచేసి వాడకండి. ఇన్ కేస్ మీ దగ్గర కొబ్బరి పీచులు ఏమైనా ఉంటాయి కదా, ఆ కొబ్బరి పీచులతో కానీ ఇలా క్లీన్ చేస్తే ఇంకా మంచిదండి ఈ స్క్రబ్బర్తో పోలిస్తే. చూడండి, 1 or 2 టైమ్స్ మాత్రమే నేను రుద్దాను, గట్టిగా కూడా రుద్దలేదు. దీనికి ఉన్న నల్ల మచ్చలు పోయి ఎప్పట్లాగే నార్మల్ స్టేజ్కి వచ్చేసింది చూడండి. ఇదే విధంగా మిగతా పూజ సామాగ్రి మొత్తాన్ని క్లీన్ చేసుకుందాం. నలుపుదనం పోతుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం ఎప్పుడైనా సరే రాగి ఇత్తడి పాత్రలను శుభ్రం చేసినప్పుడల్లా సాఫ్ట్గా ఉండే క్లాత్ని వాడాలి. వేరే క్లాత్లను కానీ వాడితే గీతలు పడే అవకాశం ఉంటుందండి. మనం అందరం ఒక మిస్టేక్ చేస్తూ ఉంటాము. ఇలా శుభ్రం చేసుకున్న పూజ సామాగ్రిని సూర్యకాంతి తగిలే విధంగా పెడతాము. సూర్యకాంతి బాగా తగిలే విధంగా ఇలా పూజ సామాగ్రిని పెట్టామంటే ఈ వస్తువులన్నీ నల్లగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో అలా డైరెక్ట్గా పెట్టకండి. కనీసం నెలకు ఒకసారైనా ఈ పూజ సామాగ్రిని శుభ్రం చేసుకుంటే నల్ల మచ్చలు పడవు, ఎప్పట్లాగానే కాంతివంతంగా కనిపిస్తాయి.
మీరు కూడా తప్పకుండా ఈ లిక్విడ్ని ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి ఎలా వెళ్ళక వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.